పార్టీ బలోపేతం కోసం బావా బామ్మర్దులకి స్పెషల్ టాస్క్ ఇచ్చారు గులాబీ బాస్. కొత్త కమిటీల ఏర్పాటు, పర్యవేక్షణ బాధ్యతల్ని క్లాస్ లీడర్ కేటీఆర్ కి, మాస్ లీడర్ హరీష్ రావుకి అప్పగించారు కేసీఆర్. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా తన ఆలోచనలకు పదును పెట్టారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న కొత్త కమిటీలు బలంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ కొత్త కమిటీల ఏర్పాటు, పర్యవేక్షణ బాధ్యతలను బీఆర్ఎస్ కృష్ణార్జునులకు అప్పగించారు. బీఆర్ఎస్ నేతలు క్లాస్ లీడర్లుగా పిలుచుకునే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాస్ లీడర్ గా దూసుకుపోయే హరీష్ రావు కాంబోతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో జోష్ నింపాలని భావిస్తున్నారు కేసీఆర్. కొత్త ప్లాన్ ప్రకారం తెలంగాణను 2 భాగాలుగా విభజించి ఇద్దరు నేతలకు బాధ్యతలు అప్పగించారు కేసీఆర్. గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అర్బన్ ఏరియాలతో పాటు రంగారెడ్డి, భువనగిరి వరకు ఉన్న నియోజకవర్గాల బాధ్యతలను కేటీఆర్ చూసుకోనున్నారు. నగర పరిధిలోని నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు కేటీఆర్. కొత్త కమిటీల ఏర్పాటు, మెంబర్షిప్ డ్రైవ్, నియోజకవర్గ ఇన్ఛార్జీల నియామకం, పార్టీ శిక్షణ తరగతులను స్వయంగా పర్యవేక్షిస్తారు కేటీఆర్. రోజుకు ఒక నియోజకవర్గం చొప్పున రివ్యూలు కూడా నిర్వహిస్తున్నారు. తెలంగాణ రూరల్ జిల్లాల బాధ్యతలను ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు అప్పగించారు కేసీఆర్. పల్లెల్లో పార్టీని మళ్లీ గాడిన పెట్టేందుకు హరీష్ రావు రూరల్ జిల్లాల్లోని విస్తృతంగా పర్యటించనున్నారు. కమిటీల ఏర్పాటు, శిక్షణ తరగతులు, సభ్యత్వ నమోదు కార్యక్రమాలను హరీష్ రావు దగ్గరుండి చూసుకుంటారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న హరీష్ రావు రాష్ట్రానికి రాగానే తన రూరల్ పర్యటనలను వేగవంతం చేయనున్నారు. బావా బామ్మర్దులిద్దరూ ఫుల్ టైం పొలిటికల్ ఫీల్డ్ లోకి దిగనున్నారు. సిటీ పార్టీని కేటీఆర్, రూరల్ పార్టీని హరీష్ రావు గాడిన పెట్టనున్నారు.